హాయ్ బ్రదర్. అన్న నమస్తే. బిగ్ బాస్ సీజన్ 10 ఆల్రెడీ అగ్ని పరీక్ష అప్లికేషన్స్ అయిపోయినాయి. ఎలా ఉండబోతుంది ఈసారి దశావతారం ఉండబోతుందని నాగార్జున గారు చెప్పారు కదా, ఎలా ఉండబోతుంది ఈ సీజన్? మాకేం ఉపయోగం లేదన్న. ఎందుకని? ప్రజలకి గిట్ట ఉపయోగం లేదు. దానివల్ల నాకేం ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, ప్రజలకు ఏం ఉపయోగం లేదు. మాకేదో సేవ చేసిండని బిగ్ బాస్ కాదు. అంటే ఎందుకు? దేశంలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న షో కదా అది. ఇప్పుడు ఏంది, వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక షో పెట్టిండ్రు వాళ్ళు. ఎవరు? నాగార్జున గారు. అందులో ఆడే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆడతారు, వాళ్ళు రంగులు పూసుకుంటారు, వాళ్ళు గేములు ఆడతారు, వాళ్ళు వంట వండుకుంటారు, వాళ్ళు తింటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మాకేం వస్తుంది అన్న? మాకెవడు పెడతాడన్న? మేము పని చేసుకుంటే మేము బతుకుతాం, కానీ దాన్ని చూసి మేము బాగుపడతాం. మేము వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్తాం. మేము అవి చూసే వల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంటే మేము చూడడం వల్లే కదా. అంటే ఉపయోగం లేదు. అంటే మీరు చూస్తారా బిగ్ బాస్ షో? లేదన్న, మాకు ఉపయోగం లేదు. నేను ఎందుకు చూస్తా? కొంతమంది చెత్తన యూత్ ఎవరైతే ఉన్నారో ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ షో కావాలంట. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ షో చూడడానికి ఈ చెత్తన యూత్ పుట్టినట్లు ఉన్నారు. కొంతమంది దీన్ని ఎంకరేజ్ చేసి పైకి తీస్తున్నారు. నీ జీవితం మీద నీకు ఎట్లా సక్సెస్ కొట్టాలి, నేను ఎట్లా పైకి రావాలనే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అంటే ఒక మనిషి ఏంటిది అని తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అని చాలా మంది అంటారు. మరి ఎందుకు మీకు అలా అనిపించింది? ఏం మంచి ఉందన్న అందులో? వాళ్ళు గేమ్ ఆడలేదు, వీడు రంగు పూయలేదు, మాకు నేను పూపించుకోలేదు, గేమ్ సరిగా ఆడలేదు, నువ్వు మొత్తం ఇది చేసినావు, నువ్వు ఇది అని అన్ని ఇష్టార్సంగా మాటలు అలా అంటుంటే అది మాకు మంచి ప్లాట్ఫామ్ అన్నది, మాకు ఎదగడానికి ప్లాట్ఫామ్ అన్నది. అంటే సాధారణంగా కామనర్స్కి అగ్ని పరీక్ష ఎందుకు, సెలబ్రిటీలకు డైరెక్ట్ తీసుకోవడం ఎందుకు? పెడితే అందరికి పెట్టు కదా. నువ్వు సామాన్యుడు లేడు, ఉన్నోడు లేదు, లేనోడు లేడు, సెలబ్రిటీ లేదు. హౌస్ లో కూడా కామనర్స్ మంచిగా ఉంటున్నారు, అంటే మంచిగా మర్యాదలు చేస్తున్నారు, కానీ సెలబ్రిటీలకు మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు. ఒకటి ఎందుకని అట్లా? ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళకు ఒక మర్యాద, ఇక్కడ వేరే యూట్యూబర్ లేకపోతే వేరే వాళ్ళు కింద నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ మర్యాద. మరి ఇక్కడ ఇది ఎక్కడ న్యాయం అన్న? వీళ్ళకేమో అగ్ని పరీక్షగా పెడతారు, మరి వాళ్ళకి ఎందుకు పెట్టారు? అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? బిగ్ బాస్ నీతి ఏందో తెలుస్తుంది కదన్న. ఇప్పుడు ఉపయోగం లేనిది మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలి? కొంతమంది నువ్వేదైతే చదువులో కానీ నువ్వు టాపర్ కావాలనుకోవాలి, అందులో టాలెంట్ చూపెట్టు. నువ్వు బిగ్ బాస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. నీకు ముఖ్యమైనది ఏది? నా గోల్ రీచ్ కావాలి. నువ్వు నీ చదువులో కానీ లేకపోతే నీ కష్టపడే తత్వంలో కానీ మీ వ్యాపారంలో కానీ అందులో ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇదేందన్నా బిగ్ బాస్ అనే దానికి రేటింగ్లు ఇచ్చి మీరే దాన్ని హైలైట్ చేసి పైకి తెచ్చి ఉపయోగం లేదు. మాకు ఏ మాత్రం 1% గిట ఉపయోగం లేదు. అంటే యూత్ వల్లనే చెడిపోతున్నాం. అంటే ఈ షో అసలు వేస్ట్ అంటారు? వేస్ట్ అన్న, వరస్ట్. మాకు పనికొచ్చేది కావాలి, కానీ అది పనికిరాని మాకేం అవసరం అన్న? వాళ్ళు ఏదో గేమ్ ఆడతారు, మేము ఎందుకు చూడాలి? మాకేం అవసరం? మా కడుపు నిండుతుందా? మాకు రూపాయి వస్తుందా? మాకు కానీ మా యువతకు కానీ ఎవరికైనా వస్తుందా? రావట్లేదు కదా. మంచి ప్లాట్ఫామ్ అన్నారు మీరు ఇందాక, దేనికి ఉపయోగం? దేనికి ప్లాట్ఫామ్ ఇది? అంటే ఇప్పటి వరకు వాళ్ళని గుర్తించలేదు, బిగ్ బాస్ రాగానే గుర్తిస్తున్నారు. ఎవరిని గుర్తిస్తుందన్న? ఎవరిని సెలబ్రిటీ చేసిందన్న? సరే, కామన్ మ్యాన్ ని సెలబ్రిటీ చేసిన ఒక్కరిని చెప్పండి అన్న అంటే బిగ్ బాస్ సెలబ్రిటీ చేసిందని. అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డని తీసుకొచ్చి విన్నర్ చేసి అన్న, వాడు తంతే ఏడపోయి పడ్డాడో వానికే తెలియదు. ఇప్పుడు ఏడున్నాడన్న కనపడుతుండే. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కష్టపడిండు, సరే రైతు బిడ్డ అని అందరూ సపోర్ట్ చేసిండు. ఎందుకంటే రైతు గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో అని. వాళ్ళకి నేను గిట్ట దగ్గరుండి ఎంతో మందికి దగ్గర ఓట్లు వేయించిన. నేను గిట్ట ఎంతో మంది దగ్గర ఫోన్లు అడుక్కొని మరి ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అని ఎంతో మందికి నేను రైతు గెలవాలని నేను అనుకున్నా. ఈరోజు ఆ అబ్బాయి మరి ఏదన్నా సెలబ్రిటీ ఒక్క సినిమాలో నటించినట్లు పల్లవి ప్రశాంత్ చూపియండి అన్న, అంతే ఎక్కడనో ఎగిరిపోయి పడ్డాడు. ఆయన మీద కేసులు పెట్టి, బదనాం కేసులు పెట్టి అన్ని లోపటేసి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అక్కడే అదే పొలంలో అదే భూమి దున్నుకుంటాడు. ఇప్పుడు సెలబ్రిటీ అన్న ఆయన? సెలబ్రిటీ అయ్యిందా మరి? ఇప్పుడు పోయిన వాళ్ళందరూ సెలబ్రిటీ లైవ్ సినిమాలు తీస్తుంటా, హీరో అయ్యిందా? పల్లవి ప్రశాంత్ హీరో అయ్యిందా? 1% గిట ఉపయోగపడని దాన్ని ఎంకరేజ్ చేసి మీరు దాన్ని ఇంకా పైకి తెచ్చి రేటింగ్లు ఇచ్చి ఇంకా దాన్ని పైకి తీసుకెళ్తుండ్రు. మనం చేస్తేనే మనకు డబ్బులు తిండి, కానీ ఈ బిగ్ బాస్ మాకు ఏం పెట్టదన్న. ఏంటంటే ఈ ఏదైతే సినిమా
ఛాన్సులు ఏమైనా దొరుకుతాయో లేదో అని యూట్యూబర్లు గిట్ట కొంతమంది మాకు ఏదైనా సినిమాలో అవకాశం వస్తుందని ఆశతో వెళ్తున్నారు తప్పితే దానివల్ల ప్రజలకు కానీ ఎవ్వరికి 1% గిట్ట ఉపయోగం లేదన్న ఇది చెప్పదలుచుకున్న. కొంతమంది యూత్ ఏంటంటే చాలామంది ఈ బిగ్ బాస్ని చూసి చెడిపోతున్నారు ఉపయోగం లేని దానివి. నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్ గిట్ట చూస్తారు, అరే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరా అంటే చెప్పుతో కొడతాను ఆ కొడక. ఇది మనం ఎంకరేజ్ చేయాల్సిందారా? మనకి ఈరోజు మనకు పని చేస్తేనే రేపు తినే వ్యక్తులం మనము. రూమ్ రెంట్ కానీ ఏదైనా కట్టుకోవాలంటే దీన్ని చూస్తే మనకి ఎందుకు వస్తుందిరా? మన ఆలోచన విధానం వేరురా అని నేను అన్నా. అని తిరిగితే అరే నీకు తెలియదురా, నీకు బిగ్ బాస్ గురించి తెలియదురా అంటే పిచ్చిలోకి వెళ్ళిపోయారు. అంత పిచ్చిలోకి వెళ్ళిపోయిండు వాడు. అంత బిగ్ బాస్ అంత పిచ్చిలోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కామన్ ఆడియన్స్ అంతా తీసుకెళ్ళి అగ్నిపరిచనలోకి పెట్టి బిగ్ బాస్లో పెట్టి సెలబ్రిటీలు చేసి సినిమాలు ఏం చేస్తలేరు, అవకాశం మాత్రమే ఇచ్చిండ్రు వాళ్ళకి. అంటే బిగ్ బాస్ షో అంటే టైం వేస్ట్, దానివల్ల నో యూజ్ అంటారు. నో యూజ్, టైం వేస్ట్, నో యూజ్, ఉపయోగం లేని దాని గురించి మాట్లాడడం గిట్ట మన టైం వేస్ట్ బంద్ చేసి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.